మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ నాగరణి ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టారు. నరసాపురంలో 16, తాడేపల్లిగూడెంలో 13, భీమవరంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేయడంతో పాటు ముందస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక జిల్లా కలెక్టర్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫుల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాలో తుఫాన్ ప్రభావంపై తాజా పరిస్థితిని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. తుఫాను హెచ్చరికలతో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ నుంచి ఎదుర్కోవడానికి ప్రతిష్టవంతమైన భద్రతను ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని, అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక సహాయ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ చూసుకుంటే పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. నరసాపురంలో 16, తాడేపల్లిగూడెంలో 13, భీమవరంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే అక్కడ తరలించారు. ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న పునరావాసంలో ఉన్న ప్రజలకైతే అన్ని సౌకర్యాలను ఇటు జిల్లా యంత్రాంగం అయితే మనం ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన జిల్లా యంత్రాంగం యొక్క తీరును అయితే మనం మెచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ నాగరాణి గారు అయితే స్థానికంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి తను స్వయంగా వెళ్ళి పర్యటించి ప్రజల యొక్క ఇబ్బందులు అయితే తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్న అధికారులను అయితే అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నివేదికను అయితే అందించమని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇక్కడ జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు అయితే ఉన్నారో వారు ఎప్పటికప్పుడు ఎటువంటి సెలవులు తీసుకోకుండా ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం వెళ్లే వరకు కూడా విధులు నిర్వహించి ఎప్పటికప్పుడు 24/7 పని చేయాలని, ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెంటనే ఇక్కడ అధికారులు అయితే సంప్రదించమని అయితే ఆవిడ ఎప్పటికప్పుడు జిల్లా సమావేశంలో తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్న పరిస్థితి అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఈ తుఫాను మచిలీపట్నం నుంచి కాకినాడలో తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఈ తుఫాను ఎప్పుడైతే ఇటు తీరం దాటే సమయంలో ఈ వర్షము, ఎదురుగాలు, ఉధృత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమయ్యి అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం అయితే సూచించారు. అలాగే ఇటు యంత్రాంగ జిల్లా అధికారులతో పాటు ఇటు ఉన్న రాజకీయ నాయకులు, కూటమి నాయకులు కూడా అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ఎట్టయితే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇటు నరసాపురము, కేపీపాలెం, ఎక్కడైతే ఇటు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు సందర్శించి అక్కడ ఏ అయితే సమస్యలు ఉన్నాయో, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అయితే వాళ్ళు ముందస్తు చర్యలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ముందుగానే ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా మెడికల్ యొక్క క్యాంపులను ముందుగానే అక్కడ ఏర్పాటు చేసి వాటర్ కూడా కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే ఎన్ఎఫ్టీ బృందాలు అయితే ఉన్నాయో వారి ద్వారా సహాయ చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు జరగకుండా, ధన నష్టం, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పూర్తిగా అయితే 24/7 అయితే ఇక్కడ పనిచేస్తుందనే మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, కూటమి నాయకులు, అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఇక్కడ వారి ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చక్కబెట్టుకుంటూ పరిశీలిస్తూ ప్రజలకైతే అందుబాటులోనే అయితే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభావం ఈ రోజు రాత్రికి పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఏదైతే ఇక్కడ విద్యుత్ స్తంభాలకు, ఎటైతే కాలువలకు, వంకలకు దూరంగా ఉండి అత్యవసర అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇటు అధికారులు, అటు నాయకులు అయితే ప్రజలను కోరారు. చూడాలి ఇక్కడ ఎటువంటి పరిస్థితి అయితే ఈ ముందా తుఫాన్ యొక్క ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా మీద ఏ విధంగా అయితే ఉండబోతుందో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆది, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.